సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంజులారెడ్డి కూతురు వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్షపాతాన్ని, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తుందన్నారు. కరువుకు బీఆర్ఎస్ కారణం అంటలేము, కాంగ్రెస్ కూడా కారణం కాదు, వర్షాలకు ప్రకృతి కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు తోముకుంట నర్సారెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్షాపాతానికి సంబంధించిన, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖితపూర్వమైనటువంటి కాపీని కూడా ఇస్తా. 2022 సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి, 2023లో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పడ్డ వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో, ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణం కాదు. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే, మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి, నేచర్, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు, గతంలో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ డొనినో అనేటువంటి వర్షాపాతానికి సంబంధించిన 4 రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం, మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కాలువలలో నీళ్లు రావాలన్నా 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 లోపల ఆ విధంగా పడ్డాయి. అబౌవ్ 1000 రెయిన్ఫాల్. మనం 798 నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే 1000 చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. సో దానివల్ల అన్ని రకాల సక్రమంగా జరిగింది. మొన్నటిసారి వర్షాకాలం సీజన్లో రెయిన్ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి 4 రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద, ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి 27వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో, ఎండ పడుతుందో చూస్తా ఉన్నాం. గతంలో ఇట్లా లేకుండా ఎండ. సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని చూసో, వ్యక్తులను చూసో వచ్చేది కాదు. దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను. రెండవది, ఇలా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము చాలాసార్లు అయిపోయినాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళల్లో, ఊర్లలో మీరు ఓట్లాడుకోరు. గతంలో మీ ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన కాడ మీరు ఓట్లాడుకోరు. ఇలా మీరు అడుగుతున్నారు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడమంటుంది హరీష్ రావు గారు, రైతు బంధు ఇయ్యని వాళ్ళను అలా అడుగుతూ ఉంటున్నారు. ఎస్, 5 ఎకరాల లోపున్న వాళ్ళకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు చెప్తున్నాం కదా, మొత్తంగా పైసలు 5 ఎకరాల లోపల వాళ్ళందరికీ వేస్తాం, మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాం. ఇది పరిక్రమణ. మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు తొందరపడతా ఉన్నాం?
వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇచ్చారు. వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇచ్చారు. ఇవన్నీ వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పినాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటేమో రాష్ట్రం అప్లోపాయమైంది, రెండవదేమో ఈరోజు పనులు చేయబడి డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి విభాగాల్లో పనులు చేసి బిల్లులు అయ్యి టోకెన్లు కూడా ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లు అంటే 10 లక్షల నుంచి పెట్టుకుంటే 100 కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలని చెల్లించేటువంటి రుణభారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిపోయింది ఈ ప్రభుత్వం. బిల్లులు అయ్యి దానికి జవాబు చెప్పని అడుగుతాను. ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. ఇలా అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో. దాంతో పాటుగా ఆఖరికి అంటే చెప్తున్నారు కదా, చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్టల్లో ఉండబడేటువంటి తిరుబండారాలకు సంబంధించిన బిల్లుతో సహా ఉన్నారు. ఇక పోసింది పొడగా అన్నట్టు నాకేం లెక్క అన్నట్టుగా వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే ముందు ఎవరు ఏమడుగుతుంది, హుజురాబాద్ ఉప ఎన్నికలతో సహా ఏడ పడతాను ఏ మాట అంటే మాట ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు 1,50,000 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటువంటి పరిస్థితులల్లా మీరు చూసుకోండి, ఇలా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమాను చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతారు. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2, 3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు ఇంతమందికి రైతులకు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలో. రైతులకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అది కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఆనాడు ఆదర్శ రైతులటువంటి చైతన్యపరచడం కావచ్చు, అన్ని రకాలుగా రైతులకు కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఊరారగి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేకపోతే మా దగ్గర పెజ్జంకి కావచ్చు, వర్షం నష్టం జరిగింది. అంచనాలు వేసినాం, ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు మీరు ఎక్కడో విహారయాత్రలకు పోయి పంట పొలాలను సందర్శించినట్టు చేసుకోవడం కాదు కదా. నిజంగా మీకు రైతులకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద మీకు రైతులకు సంబంధించిన చిత్తశుద్ధి ఉంటే మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇలా వాస్తవాన్ని ఏ విధంగా రైతాంగానికి సహకారం అన్ని రకాలు అందించాలని ఆలోచనతో మేము ఉన్నాం. ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులైనా, ఆర్థికపరమైన సమస్యలున్నా ఈ దేశానికి వెన్నెముకైన రైతాంగానికి సంబంధించి మేము కేంద్రాన్ని, మీరు గతంలో కేంద్రాన్ని సహకారాన్ని ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రము ప్రజా అవసరాలను తీర్చాల్సిన 2 ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. మీరు కేంద్రంతో సత్సంబంధాలు లేక కేంద్రంలో ప్రధానమంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు. మేము తప్పకుండా
మేము పన్నులు కడుతున్నాం, మన ప్రజల పన్నులు కేంద్రానికి వాటా, తప్పకుండా అభివృద్ధిలో కూడా కేంద్రం నుంచి వాటా తీసుకుంటాం. మన బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అది దిస్ పాజిటివ్ యాటిట్యూడ్. సానుకూలమైన సత్సంబంధాలు నెలకొల్పాలని. అధికారం పార్టీలతో సంబంధాలే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వ్యక్తులతో ప్రమేయమే. ఇలా ప్రజా అవసరాలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద, అది మెట్రో రైలు కావచ్చు, మూసీ కావచ్చు, త్రాగునీరు సమస్య కావచ్చు, ఇలా ఆనాడు మిషన్ భగీరథ, ఇలా మాకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అధికారుల ఒత్తిడి, ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగీరథ 100% త్రాగునీటి సమస్యలు పరిష్కరించమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు. ఇలా మనం నిధులు అడిగితే మీరు 100% స్టాచ్యురేషన్ అయిపోయింది కదా అంటారు. ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి. మిషన్ భగీరథ 100% ఎప్పుడైనా అవుతుందా? ఎప్పుడు కానీ కొత్త గృహాలు అవుతుంటాయి, కాలనీలు పెరుగుతుంటాయి. ఇదొక రన్నింగ్ ప్రాసెస్. అది కూడా మినిమం మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులల్లో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎన్ని పైసలు అయినా మంచిది అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది. ఆ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత, వర్షం, రెయిన్ఫాల్ పోయిన సంవత్సరం 23లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే నేను రాజకీయం మాట్లాడాలంటే మీకు వల్ల ప్రభుత్వం దిగిపోతూ పోతూ కరువు నిచ్చిపోయారని చెప్పి నేను అనాలి. కానీ ఇది ప్రకృతి. నాకు కనీస జ్ఞానం ఉంది. ప్రకృతికి ఎవడు కారణం కాదు, అది నేచర్. కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైతే వాళ్ళు. కాబట్టి తప్పకుండా మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు, ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి, రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలేసినాం. వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నా. తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇళ్ళలో మీరు ఓట్లాడుకోండి, ఇందిరమ్మ కట్టిన ఊళ్ళలో మేము ఓట్లాడుగుతాం, రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఓట్లాడుతాం, ఇయ్యాలన్నారు మీరు ఓట్లాడుకోండి. ఇంత ఛాలెంజ్ చేస్తాం.